హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఇఫ్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఎ స్టేట్మెంట్. ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు డిసైడ్ వెదర్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్. అంటే ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనేసి ఇఫ్ స్టేట్మెంట్ పైన డిసైడ్ అయి ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే దాని బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేకపోతే ఇప్పుడు ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఇది స్కిప్ చేసి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? నేను సింటాక్స్ రాసి చూపిస్తాను. ఎలా అంటే, ఇఫ్ కండిషన్ సెట్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్లో నేను ఒక కండిషన్ రాసింటా. కండిషన్ అంటే ఏంటి అంటే, ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ సంథింగ్. మనం కండిషన్స్ ఉంటాయి కదా, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్గా అలా కండిషన్స్ రాస్తాం. ఇప్పుడు నాకు ఏ వాల్యూ 3, బి వాల్యూ 2. సో ఇప్పుడు 3 గ్రేటర్ దాన్ 2 ఇప్పుడు ట్రూ అయింది. అప్పుడు నాకేంటి, ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే నేను ఏం ప్రింట్ అవ్వాలి, ఏ ఈజ్ లార్జర్ ఎలిమెంట్ అని రాసా. సో దీంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రింట్ అవుతాయి ఎప్పుడు, ఈ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు. ఇప్పుడు 3 గ్రేటర్ దాన్ 2 అనేది ట్రూ కదా, సో అప్పుడు ఈ స్టేట్మెంట్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఒకవేళ నేను ఇక్కడ ఏమిస్తా, ఎలిమెంట్స్ అనేది ఎక్స్చేంజ్ చేస్తా, 2 గ్రేటర్ దాన్ 3 అన్నప్పుడు ఇది ఫాల్స్ అవుతాయి. ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్లోవి ఈ బ్లాక్లో ఇఫ్ బ్లాక్లో ఉండేవి ఏవి ప్రింట్ అవ్వవు. అర్థమైందా? బ్లాక్ అంటే ఏంటి అంటే, ఇలా కర్లీ బ్రేసెస్ ఉండి ఓపెన్ అండ్ క్లోజ్ ఇలా ఉంటే దీన్ని బ్లాక్ అంటారు. ఓకే, ఇది ఇఫ్ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్, ఇది స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే మనకి ఇఫ్లో కండిషన్స్ అనేది ట్రూ అయితేనే దాని బ్లాక్లో ఉన్నవి ప్రింట్ అవుతాయి ఆర్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ బ్లాక్లోన ఫాల్స్ వస్తే అవి స్కిప్ అయిపోతాయి, ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లోకి వెళ్తాయి. ఓకేనా? నేను నా ఛానల్లోన సో ఇఫ్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇఫ్ అనేది చాలా సింపుల్ టాపిక్. ఇంకా ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.